ఓం నమ శివాయ. కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపదాన మహాత్మ్యము. కార్తీక పూర్ణిమ సోమవార ఫలం. జనకుడు ఇట్లనెను: వశిష్ఠమునింద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానమును చేయవలెనో, దేనిని గోరి వ్రతము ఆచరించవలెనో చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: పాపములను నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి పొందించున్నదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరముందును ఈశ్వర లింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేయువాడో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశములో కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేశాను. గోదావరి స్నానార్థమై పైపల మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదు కనుక సంతానము వరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను: రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైపలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రునిగనెను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవ్వనవంతుడై, సూర్యుడై, సుందరుడై, వేశ్యాసంగ లోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లొంగబరుచుకొని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది. సింహము యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులను కుచములను గలది, అరటి స్తంభముల వంటి తొడలు గలది, చిలుక వలె సుస్వరమైన వాక్కు గలది, మన్మధోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడట్టి విప్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యాడు. ఆ బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందు ఆసక్తి గలదాయను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని ఎద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారము అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునాయని కాలము ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచున చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్న దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను. అచటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను.
అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతునొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవ వశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివసన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకర్లు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకర్లు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాలుగట్టి తీసుకుపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసమునకు తనకు యమలోకమును చూసి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడును గదా, ఇట్లుండ నాకు ఈ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని అడిగను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్నమాట సత్యమే గాని అందుక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలను జారినియు అయినప్పటికీ కామ మోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారమునందు శివాలయములో దీపారాధనకు గాను తన చీరను చించి వత్తి చేసి ఇచ్చినది. కావున దీని పాపములన్నీయూ భస్మమైనవి. ఈ రాజకుమారుడు దీపార్థమై యాముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడైను. కాబట్టి కామమోహము చేతనైనా శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసము, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడుగా లేవు, ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పగా ఆ మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమ్మించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైనను నాకు కైలాసము, ఇతనికి మాత్రము నరకము గలుగట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికిచ్చెను. ఏకకాలమందు మృతి నొంది మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి ఆ దీపారాధన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానము చే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షమునందును సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణ చేసిన ఎడల సర్వ పాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. ఇంతటితో కార్తీక పురాణం 4వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.